చెప్పులు చూపించమని చెప్పి ఈ సంస్కృతిని చూపించాడా? అంటే బాల్కా సుమన్ మాత్రమే కాదండి, బీఆర్ఎస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఈ రోజు జరిగినటువంటి ఒక సమావేశంలో ఆయన కూడా నన్ను టచ్ చేస్తారా అంటే నన్ను నా పార్టీని టచ్ చేయగల గట్స్ మీకు ఉన్నాయా అని చెప్పి వ్యాఖ్యానిస్తున్నారు. సో ఇలాంటి వ్యాఖ్యలు అంటే పార్టీ అధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు చేయరంటారా? ఎవరు నాకు ఇట్లా ఎవరైనా మీ బీఆర్ఎస్ మిత్రులు ఉన్నారో తెలియదు, కానీ కాంగ్రెస్ ఎవరైనా ఉన్నారా ఇంకా ఇతర పార్టీలో తెలియదు. జాయిన్ అవుతారండి, బీఆర్ఎస్ నుంచి నేత జాయిన్ అవుతారు. కేసీఆర్ని కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరైనా టచ్ చేయరు, ఎవరు ఏమైనా టచ్ చేయరు. కానీ ప్రజలే టచ్ చేస్తారు. ఎవరిని టచ్ చేసినా ప్రజలే తీర్పిస్తారు. ప్రజలే వారిని ఎవరైనా తీర్పు చేయాల్సింది ప్రజలే. కానీ ఎవరిని టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు టచ్ చేయరు. ఇందులో ఏమనుకుంటున్నారు, అందరూ ఏమనుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని టచ్ చేస్తారా అంటే ఇప్పుడు ప్రజలందరూ తీర్పిచ్చి మరి ఇంట్లో కూలబెట్టారు కదా, ప్రతిపక్ష నాయకునిగా హోదా ప్రతిపక్ష నాయకుని పరిమితం చేశారు కదా, మరి ఇదేమనాలే? ప్రజలు తలుచుకుంటే ఎవ్వరూ కాదు, ఎంత రాజులైనా వాళ్ళు దిగిపోవాల్సిందే. ఇది రాజుల మేమే ఉంటాం కంటిన్యూ అంటే కుదరదు. ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వాలు తెచ్చుకుంటారు. ఎవరే ముఖ్యంగా దీని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు మంచిగా పాలిస్తే మళ్ళీ 10 ఏళ్ళు ఉంటారు, లేకుంటే 5 ఏళ్ళకే దిగిపోతారు. ఏముంటుంది అట్లా? సో కాబట్టి ప్రజలకు మించిన న్యాయ నిర్ణేతలు ఎవరూ లేరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఎవరిపైనైనా వ్యాఖ్యలు చేసేటప్పుడు కొంచెం ఆలోచించి వ్యాఖ్యలు చేయాలి. ఇవాళ మీరు అనుకుంటున్నారు వాళ్ళు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు వాళ్ళు ఉంటే వినాలేదు, సలహా ఇవ్వండి. బాల్కా సుమన్ ఆ విధంగా మాట్లాడడం వల్ల రేపు మొత్తం కేసీఆర్ కుటుంబానికి మొత్తం అదే పని చేస్తారు. లేరా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలు ఉంటారు, అందరు ఉంటారు, మాట్లాడే స్పోక్ పర్సన్స్ ఉంటారు, లీడర్లు ఉంటారు. ఆ సంస్కృతి మంచిది కాదు. సో కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు వచ్చింది, వాళ్ళకి అవకాశం ఒక 6 నెలలు ఇద్దాం. 6 నెలలు ఇచ్చిన అందరూ సివిల్ సొసైటీస్ ఉన్నాయి, ప్రశ్నిస్తారు. మీరు ఒక్కరేం లేరు ప్రతిపక్షంగా. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రశ్నించలే, చాలామంది పౌర సమాజం అంతా ప్రశ్నిస్తేనే ఇలా మీరు దిగిపోయారు. పౌర సమాజం ఎఫెక్ట్తోనే ఈ ప్రభుత్వం పోయింది, గుర్తుపెట్టుకోండి. మేము పెట్టాం తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఒక 20-25 మీటింగ్లు పెట్టాం ప్రజా సమస్యల పైన. కానీ ఏనాడు ఇట్లా తీవ్రమైన వ్యాఖ్యలతో ఇట్లా భూత్ పదాలతో మాట్లాడలేదు. మేము ఇష్యూను ఆనాడు ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. సో మీరు కూడా ఒక కన్స్ట్రక్టివ్గా కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంట్ ఏవైతే మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఒత్తిడి తీసుకురావాలి. కానీ సమయం ఇది కాదు. మీరు 6 నెలల తర్వాత ఆ పని చేయండి, అప్పుడు మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు. ఇప్పుడు ప్రజలంతా ఏమంటున్నారు, మిమ్మల్ని అహంకారం ఏమంటున్నారు. ఇప్పుడు అంతా ప్రజలంతా అహంకారము అవినీతితోనే ఈ ప్రభుత్వం పోయిందని అంటున్నారు. సో ఇది ఒక్కటే కాదు, గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీకి ఒక ప్రమాదం ఉన్నది. ఎందుకంటే చాలా అవినీతి చేసిరు, అవినీతి సొమ్ముతో విపరీతంగా డబ్బులు సంపాదించాలని ఒక విపరీతమైన ప్రచారం జరుగుతున్నది. రేపు ఒకవేళ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిపక్ష ఆరోపణ చేసిన ఆరోపణలు ఏవైతే వీళ్ళు అవినీతి చేశారని చెప్పి ఇప్పటికే కాళేశ్వరము రకరకాల అవినీతి బయటకు వస్తున్నది. ఇది చిత్తశుద్ధితో బయటికి లేకపోతే ఖచ్చితంగా ఉద్యమాలు వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ చేసిన అవినీతిని బయటికి తీయకపోతే ప్రజలే పోరాటం చేస్తారు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ